రక్షకుడైన యేసుక్రీస్తు శిలువపై మరణించి తిరిగి మూడవ రోజు పునరుద్ధరుడైన రోజును ఈస్టర్ పండుగగా క్రైస్తవులు తమ విశ్వాసాలతో జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ సందర్భంగా 40 రోజులు ఉపవాసాలుండి ఈ రోజు విరమిస్తారు. గుంటూరులోని ఈస్ట్ ప్యారిస్, వెస్ట్ ప్యారిస్, నార్త్ ప్యారిస్ వివిధ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవులు యేసు సమాధి నుంచి లేచిన రోజుగా ఈస్టర్ను జరుపుకుంటారు. ఈ రోజు క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని యేసుక్రీస్తు పునరుద్ధారాన్ని విశ్వసిస్తారు. బిషప్స్, పాస్టర్స్, రెవరెండ్స్ ప్రత్యేక వాక్యోపదేశాలు చేసి యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని రెవరెండ్ రత్న ప్రకాష్ తెలియజేశారు. సహాయం చేసినందుగా కృతజ్ఞతగా యేసుక్రీస్తు చనిపోయాడని వారు అక్కడ మరి బాధపడుతూ ఉన్న సమయం. మూడవ రోజున యేసుక్రీస్తు ఆయన తిరిగి లేచాడు అన్న సత్యము మరి ఉదయం అయిన వెంటనే ఇంకా ఉన్న ప్రజలు బ్రేక్ఫాస్ట్ చేశారో లేదో తెలియదు, టీ కాఫీ తాగారో లేదో తెలియదు, న్యూస్ పేపర్ వారికి అర్థంలో లేదో తెలియదు అప్పుడున్న యువకులు. కానీ వారి చెవుల్లో పడిన వార్త ఏంటంటే యేసుక్రీస్తు సమాధి ఖాళీ అయ్యింది. మరి శిష్యులు వారు అక్కడ మనము సువార్తలో చూస్తే సంతోషముతోటి ఆశ్చర్యంతోటి వారు దేవుని యొక్క సమాధిని చేయడానికి వెళ్ళలేదు, భయముతోటి వెళ్ళారు. వారు వేసిన భయము ఏంటంటే ఒకవేళ యూదులు ఆ ఫేవరిజం మరి లేరు, యేసుక్రీస్తు తిరిగి లేవకూడదు లేదా తిరిగి లేచాడు అన్న మాటను మరి నిజంగా ఆయన శవాన్ని ఆయన శరీరాన్ని మాయం చేసి క్రైస్తవులందరినీ చంపేద్దాము అన్న ఆలోచన కలిగి ఉన్నారేమో అని వీళ్ళు శిష్యులు ఏం చేశారంటే భయముతోటి గదుల్లోనే దేవుడి పైకి వచ్చి సువార్తను ప్రకటించారట. మీ అందరికీ ఈస్టర్ శుభాలు తెలియజేస్తున్నాను. మరి యేసుక్రీస్తు ఆయన 2000 సంవత్సరాల కిందట భూమిపైకి వచ్చి మరి మానవాళిని రక్షించటానికి మరి ఆయన రక్షణ మాటలు సువార్త ప్రకటించి అనేక మందిని ఆయన శిష్యులుగా మార్చి మరి ఆయన సత్యాన్ని ఈ లోకానికి తెలియచేశారు. ఈ పునరుద్ధానమును బట్టి ఈస్టర్ ఉద్దేశమును బట్టి ఆయన మరొకసారి మనకు తెలియచేస్తున్నది ఏంటంటే ఆయన నిజమైన దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయనను బట్టి ఈ లోకమంతా రక్షణ కలిగి ఉంటుంది. ఆయన ఇస్తున్న జీవం, ఆయన ఇస్తున్న ప్రేమ, ఆయన ఇస్తున్న సత్యం మనం అందరము ఎరిగి ఆయనలోని బలపడలాగున మీ అందరికీ మరి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.